హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 16. యశస్వి 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు తన మామ గురించే మాట్లాడుతుంది అన్న రాగా మాటలు గుర్తొచ్చి యశస్వి అన్నాడు శౌర్య నవ్వుతూ. అరే, నా పేరు మీకెలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగి, ఓ రాగా చెప్పిందా, ఆంటీ కూడా నన్ను చూస్తూనే గుర్తుపట్టేశారు అంది నవ్వుతూ. ధైర్యంగా ఉండటం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవటం మంచిదే, కానీ మరీ వాడు అలా సారీ చెప్తుంటే వినపడలేదు అంటూ మీ యాటిట్యూడ్ చూపిస్తే ఎలా అన్నాడు శౌర్య. మరి వాడు అలా ఎక్కువ చేయడం బాగుందా అంది చిన్నపిల్లలా అలిగినట్టు. ఓకే ఓకే, లీవ్ ఇట్, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. వన్స్ అగైన్ సారీ, ఇంకెప్పుడూ అలా తొందరపడి మాట్లాడను అంది యశస్వి. నన్ను ఎప్పుడూ చూడలేదు కదా, సో నీ సారీని యాక్సెప్ట్ చేస్తున్నానులే, మళ్ళీ మళ్ళీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు శౌర్య. ఈ అమ్మాయికి అసలు కొత్త అనేది లేనట్టుంది, గలగలా మాట్లాడేస్తోంది అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆఫీస్కు వెళ్ళిపోయిన యశస్వి అందం, మాటలు, ఆ చురుకుదనం చాలాసేపటి వరకు గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత యశస్వి రాగా ఇంటికి తరచూ వస్తూ వెళుతూ, రాగాని ఆట పట్టిస్తూ, వచ్చినప్పుడు శౌర్య కనబడితే ఒక హాయ్ అని చెప్తూ, సునంద గారితో చనువుగా వెనక వెనకే తిరుగుతూ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది అందరితో. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉండటంతో అందరూ చదువుల్లో బిజీ అయిపోయారు. ఆదిత్య ఎప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది యశస్వి. అన్నయ్య, ఈసారి నా బర్త్డేకి ఫ్రెండ్స్ అందరికీ కలిపి పెద్ద పార్టీ ఇద్దామనుకుంటున్నాను అంది రాగా శౌర్యతో టిఫిన్ చేస్తుండగా. నీ ఇష్టమే రాగా, ఎలాగూ మనం కొన్ని రోజులలో యూఎస్ వెళ్ళిపోతున్నాం కదా, బాగా గ్రాండ్గా చేయాలనుకుంటున్నావా? ఏ హోటల్లో చేస్తే బాగుంటుందో నువ్వే ప్లాన్ చేసుకో, దానికి ఏం చేయాలో నాకు చెప్పు, నేను అదే చేస్తాను అన్నాడు శౌర్య. చెల్లెలంటే పంచప్రాణాలు శౌర్యకి. రాగా మాటను ఏది ఇప్పటి వరకు కాదని అనలేడు. మర్నాడు ఫ్రెండ్స్ అందరి మధ్య తన కోరికని తెలియజేసింది రాగా. సారీ, నేను రాలేను, ఈవినింగ్ అయితే అసలు కుదరదు రాగా. నేను వెళ్ళటం ఏమాత్రం లేట్ అయినా అమ్మమ్మ తాతయ్యకి అమ్మకి అనవసరంగా లేనిపోని టెన్షన్స్ పెంచేసిన దాన్ని అవుతాను, ఏమీ అనుకోవద్దు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా సాకులు చెప్తూ ఉంటే, ఈ విషయంలో మాత్రం నన్ను వదిలే అంది యశస్వి. నా బెస్ట్ ఫ్రెండ్వి అయ్యుండి నువ్వు రాకపోతే నేను బర్త్డే పార్టీ ఎవరితో చేసుకోవాలి? వాళ్ళంతా ఏవేవో సాకులు చెప్తున్నారు. సరే, నువ్వు కూడానా అంది అలిగినట్టు రాగా. నేను చెప్తున్నది సాకు కాదే, నీకు తెలుసు కదా అమ్మ వాళ్ళ విషయం. సరే, నేను ఒక ఐడియా చెప్తాను, నీకు నచ్చితే కనుక అలా చేయి అంది యశస్వి. ఏంటి, బర్త్డే చేసుకోవడం మానేయమంటావా? నేను ఉండేది ఇండియాలో ఇదే ఆఖరి సంవత్సరమేమో, అందుకే మీ అందరితో కలిసి స్పెండ్ చేయాలని అనుకోవడం తప్ప అంది రాగా. అబ్బా, పూర్తిగా వినవే నా మాట, అప్పుడు మాట్లాడు నువ్వు. నీకు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటే నేను ఒక సజెషన్ ఇస్తాను, నీకు నచ్చితే ఓకే చెయ్యి అంది యశస్వి. చెప్పు, ఏం చేయమంటావు అంది రాగా అయిష్టంగా. నీ బర్త్డే పార్టీని సాయంత్రానికి మానేసి ఉదయానికి పోస్ట్పోన్ చేసుకో. నువ్వు అనుకుంటున్నట్టు ఏ హోటల్లోనో కాకుండా హ్యాపీగా మీ ఇంట్లోనే చేయగలవేమో ఆలోచించు. కాలేజ్ టైం కంటే ముందే అందరం మీ ఇంటికి వచ్చేస్తాం. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయే వరకు నీతోనే గడుపుదాం. అక్కడి నుంచి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోతాం. ఈవినింగ్ టెన్షన్స్ ఎవరికీ ఉండవు. ఇలా అయితే కాదనటానికి ఎవరికీ పెద్దగా కారణం ఉండదేమో అనుకుంటున్నాను. నీకు నచ్చితే ఇలా చేద్దాం అంది యశస్వి. అందరం రోజంతా ఉంటాం కాబట్టి ఆంటీకి ప్రెజర్ లేకుండా నేను వచ్చి హెల్ప్ చేయమంటే చేస్తాను అంది చివరిగా. అలాంటిదేం అవసరం లేదు, హ్యాపీగా అన్నీ బయట నుంచి ఆర్డర్ పెట్టి తెచ్చేసుకుందాం. నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది. అమ్మకు హెల్ప్ చేస్తానని రోజంతా వంటలు చేస్తూ కూర్చుంటామా ఏంటి? హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవటమే బెస్ట్. ఈ ఐడియా కూడా బాగానే ఉన్నట్టుంది అంది రాగా. బాగానే ఉంటుంది, బాగా ఆలోచించు. నువ్వు ఈవినింగ్ ఫంక్షను ఏ హోటల్లోనో పెట్టుకున్నావంటే ఈవినింగ్ అయితే మహా అయితే రాత్రి 7 నుంచి 10 వరకు ఉంటాం. ఇలా అయితే రోజంతా కలిసి ఉన్నట్టే ఉంటుంది అంది యశస్వి.
సరే అయితే ఐడియా నువ్వే ఇచ్చావు కాబట్టి ఆ రోజంతా మనకి చిన్న చిన్న సరదాలు, ఆటలు, పాటలు, మాటలు ఫుల్ జోష్‌గా గడిపేటట్టు మాత్రం నువ్వే ప్లాన్ చెయి. నువ్వే అందరికంటే ఫస్ట్ రావాలి. సాయంత్రం అందరికంటే నువ్వే లాస్ట్ వెళ్ళాలి. అది మాత్రం బాగా గుర్తుంచుకో అంది రాగా కమాండ్ చేస్తున్నట్టు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అంది యశస్వి. ఫ్రెండ్స్ అందరినీ సరదాగా ఇన్వైట్ చేసింది రాగా. నైట్ పార్టీ కాకపోవటంతో ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ పద్ధతి బాగుందే రాగా, ఈవినింగ్ బయటికి వెళ్తే చీకటి పడే వరకు రావడం లేదని ఇంట్లోని బోలెడన్ని క్లాసులు పీకుతున్నారు. కాబట్టి ఇలా అయితే హ్యాపీగా కాలేజ్ టైంలోనే అయిపోతుంది, నో ప్రాబ్లం అన్నారు. ఫ్రెండ్స్ అంతా ఒప్పుకున్నారు ఆనందంగా. సరే అయితే మీకందరికీ డ్రెస్ కోడ్ కూడా ముందే చెప్పేస్తున్నా. అందరూ హాఫ్ సారీస్లోనే రావాలి. ఇది రాగాకి చాలా ప్రీషియస్ బర్త్డే. తను ఈ సంవత్సరం అయిపోతే యూఎస్ వెళ్ళిపోతుంది కదా, తనకి మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలి అని అందరికీ ఎలా రెడీ అయి రావాలో చెప్పింది యశస్వి. పక్కా ప్లానింగ్తో ఫ్రెండ్స్ ఇద్దరూ ఆ రోజు ఏమేం చేయాలో అంతా ముందుగానే నిర్ణయించుకొని అన్నీ రాగాకి చెప్పేసి ఎప్పటిలాగే ఇంటికి వెళ్ళిపోయింది యశస్వి. ఆదిత్య ఫోన్ చేసినప్పుడు కూడా కాలేజ్ టైమే కాబట్టి పెద్దగా ఏం చెప్పలేదు. వరం, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకో. కొద్ది రోజుల్లో నేను వచ్చేస్తాను కదా అన్నాడు ఆదిత్య. మామ, నేను బాగానే చదువుతున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అది గుర్తుపెట్టుకొని నువ్వు తొందరగా రా అని గారంగా పలికింది. నాకు కూడా ఎప్పుడెప్పుడు నీ ముందు వాలిపోదామా అనే ఉందే. తొందరలో వచ్చేస్తాను, జాగ్రత్త. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఇక పడుకో అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. అనుకున్నట్టుగానే రాగా బర్త్డే రోజు రోజు కంటే ముందే బయలుదేరింది యశస్వి. అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది. సాయంత్రం మామూలు టైంకి వచ్చేస్తాను. ఒక అరగంట అటు ఇటు అయినా నువ్వు కంగారు పడకు. అమ్మమ్మ తాతయ్యకి కూడా చెప్పు, లేదంటే గొడవ చేసేస్తారు అని ఇంటి దగ్గర ముందుగానే శ్రావణికి చెప్పి బయలుదేరింది. ఒకరు రావడం మొదలైంది రాగా ఇంటికి. పిల్లలందరూ కళకళలాడుతూ హాఫ్ సారీస్లో చూస్తుంటే భలే సంబరంగా అనిపించింది సునందకి. అందరికంటే స్పెషల్గా ఉంది యశస్వి. చక్కగా పొద్దుకగా పట్టు లంగా ఓణీలో పెద్ద జడతో వస్తూనే, ఆంటీ నేను ఎలా ఉన్నాను అని తన లంగా పట్టుకొని చుట్టూ ఒకసారి గిర్రును తిరిగి చూపించి అడిగింది. అది చూసి తెగ పొంగిపోయింది సునంద. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా అని దేవుడి గదిలో ఉన్న పెద్ద పూలదండను తీసి తానే యశస్వి తలలో పెట్టింది. మీద నుంచి ఇదంతా చూస్తున్న శౌర్యకి నారాయణపేట్ డార్క్ గ్రీన్ కలర్ పెద్ద బార్డర్ ఉన్న లంగా, అదే కలర్ బుట్ట చేతుల లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్, డార్క్ మెరూన్ కలర్ బార్డర్ ఉన్న ఓణి, పెద్ద జడ, రౌండ్గా ఉన్న చిన్ని స్టిక్కరు, రెండు చేతులకి మెరూన్ అండ్ గ్రీన్ కలిపిన గాజులు చూడగానే బాపు బొమ్మలా అనిపించింది కంటికి. రాగా కూడా అలాంటిదే వేరే కలర్ వేసుకుంది. నీ పుణ్యమా అని మా రాగాన్ని కూడా ఈరోజు నేను అమ్మాయిలా చూశాను అంది సునంద. ఆంటీ, అది విన్నదంటే చంపేస్తుంది. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అంది యశస్వి నవ్వుతూ. ఈరోజు తన పుట్టినరోజు కదా, ప్రస్తుతానికి అలాంటి భయాలు ఏం లేవులే అంది సునంద నవ్వుతూ. మా రాగా ఈరోజు హాఫ్ సారీ కట్టుకోవటమే కాదు, ఈరోజు చాలా వింతలు విచిత్రాలు జరిగాయి మా ఇంట్లో అంది సునంద. అంత వింత ఏం జరిగిందాంటీ అని అడిగింది టేబుల్ మీద ఫ్లవర్ వాజులో ఫ్రెష్ పూలు అమరుస్తూ యశస్వి. రాగా తెల్లారి లేస్తూనే తలారా స్నానం చేసి హాఫ్ సారీ కట్టుకుని శౌర్యని నన్ను కూడా తనతో కలిపి కోవెలకు తీసుకెళ్ళింది. తిరిగి వచ్చి మా ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసింది. అది చూసి మా శౌర్య అయితే ఎంత పొంగిపోయాడు తెలుసా. ఎప్పుడూ లేనిది ఏంటి రాగా ఇదంతా, ఇన్ని పుట్టినరోజుల్లో ఎప్పుడూ నువ్వు ఇలా చేయలేదు, ఏంటి ఈ సంవత్సరం స్పెషల్ అని అడిగాడు. యశస్వి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుందంట అన్నయ్య, ఈ ఒక్క సంవత్సరం మెమరబుల్గా ఉంటుంది, ఇలా చేసి చూడు అని అంది. సరే, దాని మాట ఎందుకు కాదనాలని నేను కూడా అది చెప్పినట్టే చేశాను. నాకు కూడా నచ్చింది, నీకు నచ్చిందా అని అడిగింది. ఇలాగే ఉండమని అడగను, మోడ్రన్గా ఉంటే మంచిదే, కానీ ఇలా కూడా బాగుంది అన్నాడు శౌర్య మనస్ఫూర్తిగా చెల్లెల్ని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు ఇచ్చి తను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ని రాగా చేతిలో పెట్టి, నేను ఇవ్వాలనుకున్నది ఇస్తున్నాను, ఇంకా నీకేం కావాలో అడుగు అన్నాడు. ఇప్పటికైతే ఏమీ అవసరం లేదు, కావాలనుకున్నప్పుడు నేనే అడుగుతాను అన్నయ్య ప్రేమగా అంది రాగా. ప్రస్తుతానికైతే నీతోటి అమ్మతోటి కొన్ని ఫొటోస్ మాత్రం తీసుకుంటాను,
మళ్ళీ నా ఫ్రెండ్స్ వస్తే కుదరదు కదా అని చాలా పిక్స్ తీసుకుంది ముగ్గురితో కలిసి. ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నయ్య అంది ఆఫీస్కు బయలుదేరుతున్న శౌర్యతో. లేదురా, చిన్న మీటింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేస్తాలే అని ఆఫీస్కు వెళ్ళిపోయాడు శౌర్య. నువ్వు చెప్పినందువల్లే రాగా ఈరోజు ఇంత చక్కగా కనిపించింది మాకు. థ్యాంక్ యూ యశస్వి, ఎప్పుడూ గుర్తుండిపోతావు నువ్వు నాకు అంది సునంద. మా మామకి ఇలా ఉంటే చాలా ఇష్టమాంటీ, నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే రెడీ అవుతాను అంది. వచ్చిన ఫ్రెండ్స్ అందరూ యశస్విని చూడగానే వావ్ యశస్వి సూపర్గా ఉన్నావు, మేం కూడా నీలాగే తయారయ్యాం, కానీ నీలో ఏదో సంథింగ్ అన్నారు అందరూ. అందరూ హెవీ వర్క్ ఉన్న లెహంగాలు, పైన టాప్స్, ఓణీలని రకరకాలుగా చున్నీలా మెడ చుట్టూ వేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఒక పక్క పూర్తిగా వదిలేసిన వాళ్ళు అలా తయారై వచ్చారు ఇంకొంతమంది. సరే అందరూ టిఫిన్స్కి రండి అంది యశస్వి. పనివాళ్ళు దగ్గరికి రాబోతూ ఉంటే మీరెవ్వరూ రావద్దు, మాకు చేతులున్నాయి, ఈరోజు మేమే వడ్డించుకుని మేమే తింటాం, ఈరోజు మీకు కూడా మేమే పెడతాం అని యశస్వి వాళ్ళకి కూడా తనే వడ్డించింది అందరికీ. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ చిన్న 1 మినిట్ గేమ్స్ ఆడుకున్నారు. అందమైన ఐశ్వర్యారాయ్ ఫోటోని గోడకి తగిలించి ఎవరైతే నుదుటి మీద కరెక్ట్గా స్టిక్కర్ అంటిస్తారో వాళ్లే ఈ గేమ్ విన్నర్ అంది యశస్వి. అలా ఒక్కొక్కరికి కళ్ళకు గంతలు కడుతూ ఆడుతున్నారు. ఒక్కొక్కరు తమకు నచ్చిన చోట మెడ మీద, గుండెల మీద, చేతుల మీద, జుట్టు మీద ఇలా అందరూ ఎక్కడో ఒకచోట స్టిక్కర్ పెడుతున్నారు కానీ కరెక్ట్గా నుదుటి మీద ఎవరూ పెట్టలేకపోయారు. రాగా కూడా ట్రై చేసింది. వాళ్ళు సరదాగా ఆడుతుంటే సునందని కూడా వాళ్ళతో పాటు కలుపుకున్నారు. ఒక్క అమ్మాయి మాత్రం నుదుటికి కాస్త దగ్గరగా బొట్టు పెట్టిందని ఆ అమ్మాయినే విన్నర్గా సెలెక్ట్ చేశారు. గిఫ్ట్ ఇచ్చింది రాగా. అలా చిన్న 1 మినిట్ గేమ్స్లో చాలా హుషారుగా అందరూ పార్టిసిపేట్ చేశారు లంచ్ టైం వరకు. అందరూ తమ గిఫ్ట్స్ని చూసుకుని తెగ సంతోషపడిపోయారు. నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్స్కి అంత సంతోషపడిపోతున్నారు, అవి పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా కావు అంది రాగా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదు రాగా, మన టాలెంట్కి ఒక చిన్న అప్రిషియేషన్ లాంటిది గిఫ్ట్. ఇచ్చిన వారిని బట్టి ఆ అభిమానం జీవితాంతం గుర్తుండిపోతుంది అంది యశస్వి కూడా ఒక చిన్న గిఫ్ట్ గెలుచుకొని. నిజంగా చాలా బాగా చెప్పావు యశస్వి, రాగా ఎక్కడ ఉన్నా జీవితంలో ఈ గిఫ్ట్ చూసుకుంటే నిజంగా ఈ రోజంతా మనకి గుర్తుండిపోతుంది కదూ అని మనస్ఫూర్తిగా అందరూ అనుకున్నారు. మధ్యాహ్నం అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ డైనింగ్ టేబుల్ అంతా నిండిపోయిన ఐటమ్స్ రాగా తెప్పించడంతో ఎవరికి కావలసింది వాళ్ళు వడ్డించుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ సరదాగా నవ్వులతో గడిపేశారు. రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత సునందకి 1 గంట నిద్ర చేయటం అలవాటు. భోజనం అయ్యాక అలాగే గదిలోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ అందరూ గార్డెన్లో చెట్ల నీడన కూర్చొని మళ్ళీ సరదాగా అంత్యాక్షరి మొదలుపెట్టుకున్నారు. ఈలోపు శౌర్య రావడంతో చుట్టూ చూసి తనకు వడ్డించే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ప్లేట్ పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏం వడ్డించుకోవాలా అని ఆలోచిస్తున్నంతలోనే వాటర్ బాటిల్ కోసం వచ్చిన యశస్వి శౌర్యని చూసి నేను వడ్డించినా అని అడిగి, యశస్విని చూసిన శౌర్య చూపులు అలాగే నిలబెట్టేసి తల మాత్రం ఊపాడు. శౌర్య సమాధానం కోసం చూడకుండానే తనే చనువుగా ప్లేట్ తీసుకొని అన్ని ఐటమ్స్ కొద్దిగా వడ్డించి శౌర్య ముందు పెట్టింది. యశస్వి వడ్డిస్తున్నప్పుడు చురుకుగా కదులుతున్న ఆమె చేతివేళ్లు, గలగలలాడే ఆ గాజుల శబ్దం, వడ్డించడానికి అటూ ఇటూ కదులుతున్నప్పుడు ఆమె జడ నడుం మీద చేస్తున్న నాట్యం చూడటానికి మనోహరంగా అనిపించింది శౌర్యకి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.